పుల్వామాలో ఎన్కౌంటర్ భద్రతా బలగాలపై ఉగ్రవాద కార్పులు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఎన్కౌంటర్ జరుగుతున్నది. ఈ ఉదయం ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లాలోని మినహా ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉనికి గురించి పోలీసులు సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు దాడులకు తెగపడ్డారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఎదురుకాల్పులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయి. అర్హత సాధించిన 84.20% విద్యార్థులు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేశం ఇవాళ విడుదల చేశారు. 10వ తరగతి తర్వాత డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం పాలిసెట్ నిర్వహించగా రాష్ట్ర వ్యాప్తంగా 82,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. కాగా 84.20 పాస్ పర్సెంటేజీతో 69,728 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ సందర్భంగా బుర్ర వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణలో మొత్తం 32,614 పాలిటెక్నిక్ సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి షాద్నగర్లో పాలిటెక్నిక్ కాలేజీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.